క్వైట్ వెల్. దారిలో గాలివాన లేకుండా ప్రయాణం సాఫీగా జరిగిందనుకుంటాను. మధ్యలో ఒక చోట తుఫాన్ వచ్చే సూచనలు కొద్దిగా కనిపించాయి, కానీ మేము తెలివిగా తప్పించుకొచ్చేసాం. వెరీ గ్లాడ్. అయితే లైన్ క్లియర్ అన్నమాట. ఎస్. టోపీలు మార్చుకుందామా? ఓకే. $5 ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. మీరు మా కస్టమర్స్, అందులోనూ నమ్మకమైన ఖాతాదారులు. లెక్క పెట్టిన అవసరమే లేదు. చీరియో చీరియో. క్విక్, త్వరగా రండి. నా పేరు శేఖర్, సిఐడి ఇన్స్పెక్టర్. నా పేరు ఆనంద్, ప్రభాత టైర్ కంపెనీ మేనేజర్. మిస్టర్ ఆనంద్, మీ కార్లు తనిఖీ చేయండి. మీ ఇష్టం. కానిస్టేబుల్స్, సిగరెట్? నో థ్యాంక్స్. ఏమీ లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆనంద్, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. దాన్నే ఉందిలేండి, మీ డ్యూటీ మీరు చేశారు. ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? ఓకే. మిస్టర్, మీ హ్యాట్ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. నో మెన్స్. వెరీ గుడ్ నైట్. దేవుడు దయ వల్ల మనం భలేగా తప్పించుకున్నాం సార్. తప్పించింది దేవుడు కాదురా, ఈ టోపీ. ఆనవాళ్ళు తెలియని ఒక మోటార్ లాంచ్ ఎన్నూరు సముద్ర తీరానికి వచ్చినట్టు ఓ పల్లెవాడు తెలియపరిచాడు. ఇన్స్పెక్టర్స్ విక్టర్ అండ్ సింగ్ స్పాట్కి వెళ్ళి చూసి వచ్చారు కూడా. అక్కడికి 3 కార్లు వచ్చి వెళ్ళినట్టు గుర్తులున్నాయి సార్. దాన్ని బట్టి స్మగ్లింగ్ జరిగినట్టు రూఢిగా తెలుస్తుంది సార్. నిన్న రాత్రి నెల్లూరు రూట్లో పెట్రోల్ డ్యూటీ నీదేగా మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆ దారిన వచ్చిన 3 కార్లను నేను చెక్ చేశాను. వాటిలో స్మగ్లింగ్ కి సంబంధించిన సరుకు కానీ సమాచారం కానీ ఏమీ లేదు. అవి ప్రభాత్ టైర్ కంపెనీకి చెందిన కార్లు. ప్రభాత్ టైర్ కంపెనీ. ఇది ఒక నేరస్తుడు రాసిన ఉత్తరం. దీని చదువు మిస్టర్ శేఖర్. గౌరవనీయులైన పోలీసు అధికారులకు మనస్సాక్షి ప్రేరేపణ వల్ల ఒక నేరస్తుడు వ్రాయు లేఖ. అనుక్షణం దుర్మార్గుల మధ్య బ్రతికే నేను ఏదో ఒక నాటికి పోలీసులకు చిక్కి అంతం కావటం ఖాయం. దైవానికి దేశానికి ద్రోహం చేసే నాలాంటి వాడికి క్షమాపణ అన్నది లేదు. కనుక ఎన్నో పాపాలు చేసిన నేను చివరికి ఒక పుణ్యమైనా చేసుకుందామని మీకొక రహస్యం తెలియపరుస్తున్నాను. దొంగ సరుకుల మార్పిడి జరిగే చోటు ప్రభాత్ టైర్ కంపెనీ. వెంటనే తనిఖీ చెయ్యి. ఇట్లు పశ్చాత్తాపంతో పరితపించే మీ శ్రేయోభిలాషి నేను. ప్రభాత్ టైర్ కంపెనీ.
వాయిస్ బాగా అలసిపోయినట్లున్నారు. కాఫీ తెప్పించమంటారా? స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్న రోజున నేనే స్వయంగా పార్టీ ఇస్తాను. ఐసి రండి వెళ్దాం. టేక్ యువర్ సీట్ ప్లీజ్. థ్యాంక్ యూ. గౌరవంగా వ్యాపారం సాగిస్తున్న మా కంపెనీ మీద మీకు అనుమానం ఎలా వచ్చింది? పైకి గౌరవంగా కనిపిస్తూ లోలోన మోసాలు చేసే కంపెనీలు ఎన్ని లేవు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న గజ దొంగల్ని నేను ఎంతో మందిని చూశాను. పోలీసు దుస్తుల్లో ఉన్నంత మాత్రం